మనిషి గమ్యం చేరుతాడు ఒక లక్ష్యం ఉన్నప్పుడు. లక్ష్యం ఏర్పరుచుకుంటాడు సంకల్పం దృఢమైనప్పుడు. సంకల్పించుకుంటాడు మంచి ఆలోచన రూపుదిద్దుకున్నప్పుడు. వీటన్నిటికీ మూలం ధర్మం. అది మనసులో పుట్టే కోరికలన్నిటికీ నిజమైన స్నేహితుడి వంటిది. తత్వోపదేశంలో గురువు వంటిది కూడా. యుద్ధరంగాన సైనికుడు వంటిది. ధనార్జనలో మంత్రి వంటిది. పోషణలో తల్లి వంటిది. ప్రయాణంలో తండ్రి వంటిది. చతుర్విధ పురుషార్థాల్లో ధర్మానిదే ప్రథమ స్థానం. పోయేటప్పుడు మనిషి వెంట వచ్చేది ఒకటే, అది ధర్మం ఒక్కటే. మనిషిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, శాంతం, కార్యదీక్ష, సహనం తగ్గాయి అంటే అతడు ధర్మాన్ని విస్మరిస్తున్నాడన్నమాట. ధర్మం ఒక్కటే అతడికి అపూర్వమైన శక్తినిస్తుంది, అద్భుతమైన సంతృప్తి కలిగిస్తుంది. ఐహికమైన ఆనందాలు, సరదాలు చాలా ఉంటాయి. అవేవి శాశ్వతాలు కావు. దైహిక వాంఛల వలలో పడితే మనిషి అదే లోకమనుకుంటాడు. బావిలో కప్పలా మారుతాడు. నశ్వర భోగభాగ్యాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. తన జీవితానికి అసలు కావలసిందేమిటి? ఎటు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఇటువంటి ప్రశ్నలు అజ్ఞాని మనసులో ఉదయించవు. అటువంటి మనసు తెగిన గాలిపటం లాంటిది. వివేకం కొరవడినప్పుడు మనసే మనిషిని సుడిగుండంలో పడేస్తుంది. హృదయ దౌర్బల్యాన్ని, పిరికితనాన్ని విడిచి కర్తవ్యం నిర్వహించేందుకు ముందుకు నడవాలి. లక్షలాది జీవరాశుల్లో దేనికి లేని బుద్ధిని, మనసును మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ఆ బుద్ధి చేసే మార్గనిర్దేశాన్ని మనసు అనుసరిస్తే చాలు. మనిషిని మించిన శక్తిమంతుడు ఉండడు. అతడు సర్వశక్తిమంతుడన్నది యథార్థం. ధర్మం, కరుణ, సత్యం, ప్రేమ, అహింస, ధైర్యం తోడున్నంత వరకు అతడు సాధించలేని విజయమంటూ ఉండదు. ఎక్కలేని శిఖరమంటూ ఉండదు. ఎందరో ఇది వాస్తవమని నిరూపించారు కూడా. అనాదిగా వస్తున్న ఈ హర్షవాణిని ఆచరించడమే మనిషికి మంచి మార్గం చూపుతుంది. వృత్తిని దైవంగా, ప్రవృత్తిని ధర్మంగా భావించి ముందుకు సాగినప్పుడు మనిషికి పరాజయమే ఉండదు, శత్రువులు కూడా ఉండరు. జ్ఞానం, దానం, శీలం అనే గుణాలు అతడికి అంగరక్షకుల్లా ఉంటాయి. మనిషిని చెడగొట్టేవి 4. అవి నేను, నాది, నువ్వు, నీది అనే మాటలు. వాటికి మనసులో స్థానం ఇవ్వనంత వరకు అతడు అజేయుడే. ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధ మైదానంలో నిలిచే సైనికుడు లాంటిది. కోరికల్ని తగ్గించుకున్న కొద్దీ మానవుడికి నిబద్ధత పెరుగుతుంది. అదే అతడికి విజయకేతనం అందిస్తుంది. మనిషి సమాజంలో జీవిస్తున్నాడు. ఋషులు ఒంటరిగా అడవుల్లో కూర్చొని సామాజిక శ్రేయస్సు కోసం తపస్సు చేశారు. సమాజం మధ్యనే బతుకుతుండే వ్యక్తి ప్రతి వస్తువుకు ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఆ కృతజ్ఞత అతడికి ఉండాలి. అప్పుడే ప్రేమ అంకురించి మహావృక్షమై విశ్వానికి సత్ఫలాలు ఇవ్వగలుగుతుంది. అప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది. చేస్తున్న కొద్దీ పెరిగేది ధర్మం, ఇస్తున్న కొద్దీ పెరిగేది దానం. ఈ 2 మనిషి చేసే జీవన పోరాటంలో అతడికి లభించిన దివ్యాస్త్రాలు. అప్పుడు మనిషి ఒంటరివాడు కాదు, అసహాయుడు అసలే కాడు, అనాథ అంతకన్నా కాడు. అతడికి ఎవరూ తోడు ఉండాల్సిన అవసరం అసలు లేదు. అతడే ఓ సైన్యం. ఓ మనిషి, నీవే ఓ సైన్యం. ఇది మరువకు.